ఇంకా కిరాయికి అంటే మీ ఆటో ఆటో కిరాయికి వెళ్తుంటే ఇంకా వాళ్ళకి వెళ్ళి మస్తు చేసినట్టు ఫస్ట్. ఇంకా మా అమ్మమ్మకి ఇట్లా కళ్ళు కనిపించవి అన్నట్లు నేను వీళ్ళ బ్లైండ్ వాళ్ళకు చాలా ఆ సెంటిమెంట్ తో లంచమా లంచము ఒక రకం కాదు అనుకో, ఒక రకం కాదు. లక్షలలో కడితే జాబ్ వస్తుంది. అవును మేడం, డబ్బు కడితే లక్షలలో మాకు జాబ్ ఇస్తారు. చదువుకోవడానికి పంపించలేదు మేడం. పాటలు పాడడం అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ ఫీల్డ్ బయటకి ఎంటర్ అయిన తర్వాత నాకు వెళ్ళాలనిపించి ఆశ కలిగి వాళ్ళకు చేస్తే అప్పుడు పంపించారు మేడం. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చెల్లి తమ్ముడు కూడా పట్టించుకోరు, వాళ్ళు కూడా పట్టించుకోరు కదా, ఒక తోడు అనేది ఉంటారు కదా అని చెప్పి నేను ఆశపడి తన మాటలు నమ్మి పెళ్ళి అయితే చేసుకున్నాను. తను కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు విని నన్ను దూరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కి తెలవాలి, చాలా మందికి తెలియదు శ్రీహర్ అంటే ఎవరు, తర్వాత కొంతమంది హీరోస్ అంటే ఎవరు తెలియదు కొంతమందికి. సో వాళ్ళ కోసం ఒక చిన్న డైలాగ్. బో హీరో, కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని వెర్రవీగుతున్నాయిరా, కానీ నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలుస్తూ ఈ రోజు నువ్వు అస్తమించవచ్చు కాక, కానీ ఏదో ఒక రోజున ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ఇప్పుడు ప్రస్తుతం మనం బ్లైండ్స్ హోమ్ లో ఉన్నాము. మామూలుగా మనం బ్రతకడానికే ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. మన కుటుంబాన్ని చూసుకోవడానికి, పిల్లల చదువుల కోసమైనా, రూమ్ రెంట్స్ కోసమైనా, ఈ విధంగా మనం ఇబ్బందులు పడుతూ బ్రతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ మన మధ్యలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఆటో డ్రైవ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ గతంలో కొంతమంది బ్లైండ్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుండేవాడు. కానీ మధ్యలో వాళ్ళను కొంతమంది మోసం చేసి వదిలేయడం ద్వారా వాళ్ళని మధ్యలో విడిచిపెట్టకుండా ఇదే విధంగా వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఆశ్రమం కల్పించి వాళ్లకు అండగా నిలిచాడు. వాళ్ళు ఎవరో కాదు, నరసింహ సార్ అని మన మధ్యలో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నా మాటల్లో వినే కంటే వాళ్ళ మాటల్లో వినడం చాలా బాగుంటది కదా. ఎందుకంటే మనం బ్రతకడానికే కష్టం అవుతుంది ఇప్పుడున్న పొజిషన్స్ లో. అలాంటిది వాళ్ళని చూసుకుంటూ, ఇంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, బయట బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇందులో ఎంత హ్యాపీగా ఉంది, ఎంత స్ట్రగుల్ తీసుకుంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లున్నారు? బాగానే. సో ఎట్లా మీరు ఇదంతా చేసుకుంటూ వస్తున్నారు? ఏ విధంగా వీళ్ళు మీకు పరిచయం అయ్యారు? ఏ విధంగా వీళ్ళు మోసపోయారు ఎవరి దగ్గర? ఎట్లా? వీళ్ళతోనికి ఇలా బ్లైండ్ వాళ్ళతోనికి ఫస్ట్ కిరాయి పోతుంటే మేడం, కిరాయి పోతుంటే ఇంకా వాళ్ళు ఉన్నారు చేపి మస్తు రోజులు నేను వాళ్ళతోనే కిరాయికున్నా, కిరాయికి వెళ్ళినా వచ్చినా. ఇంకా నడుమ ఒక ఆమె ఉండే, ఇంకా కిరాయికి అంటే మీ ఆటో కిరాయికి వెళ్తుంటే ఇంకా వాళ్ళకి వెళ్ళి మస్తు చేసినట్టు ఫస్ట్. ఇంకా మా అమ్మమ్మకి ఇట్లా కళ్ళు కనిపించవి అన్నట్లు నేను వీళ్ళ బ్లైండ్ వాళ్ళకు చాలా సెంటిమెంట్ గా ఉండి అవి చేసుకుంటా ఉన్నా. ఇంకా వీళ్ళు కంటిన్యూగా వీళ్ళు రోడ్డు మీద పడ్డారని వేరే నడుమ ఒక మంచి దొరికి వచ్చి ఈడ తూన పెట్టినాడు. పెట్టినాక వాళ్ళ నడుమ ఇడిచిపెట్టేస్తే నేను తెచ్చి నా రూమ్ లో కొన్ని రోజులు పెట్టుకున్నా. మేము నీతో ఉంటామన్నా, మాకు ఎట్లా చేసి. ఎవరు నార్మల్ పర్సన్సా వీళ్ళను మోసం చేసి? ఇలా బ్లైండ్ వాళ్ళే, బ్లైండ్స్ అందరం కలిసి ఉందామని జాబ్ చేస్తామన్నట్లు వచ్చిండ్రు వాళ్ళు. ఇంకా నడుమ ఏరియామే ఇంకా మాతోనొద్దు అని ఎలగొట్టేసింది అన్నట్టు. ఎలగొట్టినాక ఇంకా మేము మమ్మల్ని ఏమన్నా ఒక రూమ్ తీసుకొని ఏమన్నా కంపెనీలో పెట్టి అంటే ఏ కంపెనీలో పోయినా కానీ వీళ్ళని బ్లైండ్ నార్మల్స్ నే పెట్టుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, చేతులు పోతే కాళ్ళు మిషన్లో పడితే ఎవరు కట్టిస్తారని ఎవరు వాళ్ళకి హెల్ప్ చేయలేరు. చేయకుంటే అమ్మ కొన్ని రోజులు నాతోనే ఉంటుండని నా రూమ్ లో పెట్టి ఒక 15-20 రోజులు రూమ్ లో ఫ్యామిలీతోనే పెట్టుకొని వీళ్ళకు ఒక రూమ్ తీసి అలాగే పెడితే మళ్ళీ ఏం చేసుకుంటారు అమ్మ, మళ్ళీ ఊరికి పోతారా ఏం చేస్తారని 3 నెలల కిరాయి ఇట్లా కట్టినా. రూమ్ కిరాయి కట్టి ఉన్నాక ఏమైనా చేసుకుంటారంటే నా ఇట్లా మేము ఇట్లా పాటలు అది నేర్చుకున్నాం కొన్ని చేస్తామని అంటే సరే అని ఇక కంటిన్యూగా అట్లా చేపిస్తాం. ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా స్కూల్లో ఎవరైనా బర్త్డే ఫంక్షన్ ఏదైనా ఇస్తే
చేపించుకుంటా ఉంటున్నాయి. ఒకవేళ అవి వచ్చినా రాకున్నా వీళ్ళని చూసుకుంటే బాధ్యత అయితే మీదే. ఇప్పుడు తిండి పెట్టుకము ఫుడ్ది మొత్తం వీళ్ళకి అన్ని మొత్తం చూసుకుంటా, ఇలా కిరాయి కట్టుకము రూమ్ది అంతా ఇంకా మా ఫ్యామిలీని చూసుకుంటాము, మా పిల్లల్ని చూసుకున్నాలే, మా భార్యను చూసుకున్నాలి, అందరం అంతా చూసుకుంటూనే వీళ్ళని ఇట్లా చూసుకుంటున్నాయి. మరి మీ కుటుంబము ఎట్లా సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ నాకేం తేలేదు, నా పిల్లల్ని చూసుకుంటలేవు, నువ్వు సరిగా ఉండలేవు, అట్లా ఇట్లా చాలా మంది భార్యలు మాట్లాడుతూ అట్లా ఉంటారు. మస్తు అన్నది మా భార్య అంటే, ఇంకా వాళ్ళ నడుమ రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకి హెల్ప్ చేస్తే మన పిల్లలకి ఇట్లా ఎప్పుడన్నా సహాయపడతారు కదా, మన పిల్లలకి ఇట్లా దేవుడు ఇట్లా చూస్తాడు కదా, వాళ్ళని ఇంటికి ఇడిచి పెట్టాలి, వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ నాతోనే నమ్మకం పడ్డారు వాళ్ళు. ఆ అభిమాన్యం మీద ఇంకా నేను కంటిన్యూగా పెట్టి మరి అట్లా అన్నప్పుడు మీ భార్య ఏమన్నది? ఏమన్నా ఇంకా చూసుకో, ఇంకా వాళ్ళని చూసుకో మమ్మల్ని చూసుకో అని అంటుంది. ఇంకా పోతే ఇంకా పొద్దుటి సనం వీళ్ళు వెనక ఉంటా, నైట్ నా రూమ్ లో పోయి పండుకుంటా, మళ్ళీ పొద్దుగాలు వచ్చి వీళ్ళకి ఏమన్నా నాస్టా ఇట్లా చేయించి ఇంకా చాయ్ ఎవరు చేస్తుంటారు వీళ్ళకి వంట? వీళ్ళే చేసుకుంటారా? నేను ఏరియా వాళ్ళతోనే చేపిస్తా, మీరే మా చేపిస్తారా? వాళ్ళతోనే చేపిస్తా. ఇంకా వాళ్ళకు డబ్బులు ఇస్తా, ఇంకా నాకు టైం ఉంటే నేను ఏమన్నా నాస్టా చేసిస్తా, టైం లేకుంటే ఇంకా వాళ్ళకు వేరే వాళ్ళతోనే చేపించి ఇస్తా. వీళ్ళందరూ వేరే వేరే ఊర్ల నుండి వచ్చిన వీళ్ళదేమో ఒక ఆమెదేమో చిత్తూరు, ఒక ఆమెది పరమనేరు, ఒక ఆమెది విజయవాడ, ఒక ఆమెదేమో నల్గొండ, వీళ్ళు ఏరే కంట్రీ వాళ్ళు ఉండరు, ఒక ఊరు వారు. ఇంకా అందరు కూడుకొని ఇంకా మంచిగా ఉండరు ఈడ పొరగాము చేసుకుంటా. దొరికిన రోజు దొరుకుతుంది, దొరకని రోజు దొరకదు. ఈ వానలు పడ్డప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతుంది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు. అయితే మరి మీరు ఈ పని చేయాలని ఎందుకు అనుకున్నారు? అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా? వాళ్ళని మధ్యలో వదిలేసినందుకు నేను చూసుకోవాలనుకున్నా? మధ్యలో వదిలేసిండ్రు, నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ నడమ వేసినాక. ఇంకా మా అమ్మమ్మకి ఇట్లా ప్రాబ్లం ఉంది, అట్లా నడమ మస్తు చూసిన మా అమ్మమ్మ, మాకు మా నాయన ఇల్లరిటం వచ్చిండే, మా అమ్మమ్మ మమ్మల్ని నడిపింది ఆమె. మరి ఎవరినైనా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలను కలవడము, పొలిటికల్ లీడర్లను కలవడం మేడం. ఒకసారి రేవంత్ రెడ్డి సార్ని కలిసినాము, ఇంకా డబుల్ బెడ్రూమ్ గురించి అడిగినాము. కంపల్సరీ చేస్తాం, మన ప్రభుత్వం వస్తుంది, చేస్తాం, హెల్ప్ చేస్తామని చెప్పిండ్రు సార్తో. మరి వీళ్ళని పోషించడానికి మీరు ఏ విధంగా కష్టపడుతున్నారు? ఆటో ఒకటే నడిపిస్తున్నారా లేకుంటే? ఆటో ఒకటే మేడం. ఆటో మీద ఆధారపడి కుటుంబాన్ని వీళ్ళని చూసుకున్నారు. దీని రెంట్ 7,500 మేడం. ఇంటి రెంట్ కట్టుకోవాలి, దీని రెంట్ కట్టాలి, వీళ్ళని పోషించుకోవాలి, వాళ్ళని పోషించుకోవాలి. వీళ్ళ ప్రోగ్రామ్స్ లో వస్తే లేదంటే లేదు. దాని మీద అయితే ఆశ పడేది మేడం. వానలు పడ్డాయి, ఏం లేవు వాళ్ళకి అసలు. వాళ్ళకు తిన్నికే ఇట్లా ఇంకా నా తిప్పలు పడి ఈడాడ అప్పులు చేసి పెడుతున్నా, అడుగు వాళ్ళకి ఇట్లా తెలుసు ఆ విషయం. అప్పులు చేసి పెడుతున్నా, మళ్ళీ ఇంకా వచ్చినప్పుడు కవర్ చేద్దాం అన్నట్లు వాళ్ళకి అప్పులు చేసి పెట్టాలి. ఇంకా నడమ ఇడిచి పెట్టొద్దు కదా మేడం. రోజు నడవలేదని వాళ్ళకి అన్నం పెట్టకపోతే ఇబ్బంది కదా మేడం. లేదు చాలా మంచి పని చేస్తున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాడు. వాళ్ళకి అలాంటి, ఎందుకంటే వాళ్ళ బ్లైండ్సే వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళని చేరదీసి వాళ్ళని చూసుకుంటున్నారు కాబట్టి మీరు అట్లా సఫర్ ఇప్పుడు అవుతున్నారు కాదని నేను అనను. అప్పులు చేసిండ్రు, అన్ని చేసారు కాబట్టి దేవుడు మిమ్మల్ని చూస్తాడు. అట్లా గవర్నమెంట్ కూడా మీకు హెల్ప్ చేయడానికి మా సహాయం కూడా మేము చేస్తాము, వాళ్ళకు కూడా చేరవేస్తాము. మరి ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యే ఉంటారు కదా, స్థానిక ఎమ్మెల్యే, వాళ్ళని కూడా మీరు కలిసి అడగాలి, పోయి ట్రై చేయాలి. చేస్తే వాళ్ళ వంతు సహాయం వాళ్ళు ఏమన్నా చేయడమా, లేకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే వీళ్ళందరినీ ఒకతోనే పెడతాం, కిరాయి అనేది చెప్తారు జర. మీకు కావాల్సింది డబుల్ బెడ్రూమ్ ఒకటి, అదైతే ఈ రెంట్ ఒకటి మిగులుతుంది. రెంట్ ఒకటి మిగులుతుంది. ఇంకా తిండి మేము ఎట్లనన్నా 7 కిలోనే పెడతాం. ఇంకా మా పిల్లలకి ఎట్టరైనా మేడం, వీళ్ళకి ఎట్టన్నా మేము. కానీ ఇప్పుడున్న సమాజంలో కరోనా టైం నుండి అయితే ఇంకా ఘోరం సార్. ఎందుకంటే వాళ్ళు బ్రతకడమే, ఒక కుటుంబంలో నాకు ఒక బాబును చూసుకోవడానికి ఎంతో ఇబ్బంది అవుతున్న టైంలో మీరు ఇంతమందిని చేరదీసి ఈ విధంగా చూసుకుంటున్నారంటే మీరు చాలా గ్రేట్. మీరు అట్లా ఏం ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు గొప్పలు అంటే లక్షలు కోట్లు ఉన్న వాళ్ళే గొప్పలు కాదు. మీరు ఒక ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఈ విధంగా ఎంతమంది ఉంటారు దాదాపు ఈ ఆశ్రమంలో? 11 మంది ఉన్నారు మేడం. కొందరు పింఛన్లకు ఇంకా రాలేరు, వస్తుంటారు. వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే పోతారు, వస్తారు, మళ్ళీ కంటిన్యూగా వస్తారు, ఇడికి వస్తారు, పోతారు. ఇంకా వాళ్ళకి ఏమైనా పర్సనల్ గా పనులు ఉంటే పోయి వస్తుంటారు. ఇంకా 11 మంది ఉంటున్నారు ఈ ఆశ్రమంలో. మీరు ఇంతమందికి ఆశ్రమం కల్పించారంటేనే చాలా గ్రేట్ అసలు. మీరు అట్లా మీరు ఏమనుకోవద్దు. లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఎవరు పెట్టరు. అలాంటిది మీరు ఆటో నడిపించుకుంటూ వీళ్ళకి ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని తప్పకుండా బ్లెస్ చేస్తాడు. అయితే ఒకసారి వాళ్ళ మాటల్లో మీ గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇక్కడికి వచ్చి రావడం ఎట్లా వచ్చిరు? అసలు మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు హైమా మేడం, నా చిత్తూరు. అయితే నేను హాస్టల్లో ఉండదని, ఒక నార్మల్ హాస్టల్లో ఉండదని.
ఓకే. ఒక అబ్బాయి బ్లైండ్ అబ్బాయి జాబ్ ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చిండు. వేరే వాళ్ళ మాటలు నమ్మించి తీసుకొచ్చి మధ్యలో వదిలిపెట్టిండు. అప్పుడు ఇంక ఈ అన్న మాకు హెల్ప్ చేసి అప్పుడు ఈ అన్న పరిచయం అయింది మాకు. పరిచయం అయిన తర్వాత ఇంకా ఈ అన్నే మమ్మల్ని చూసుకోవడం స్టార్ట్ చేసింది. అయితే మీరు పుట్టు గుడ్డి వాళ్ళ లేదంటే ఏ విధంగా మధ్యలో అట్లా మీకు అయ్యిందా? ఏం జరిగింది అసలు? పుట్టినప్పుడు బాగానే ఉన్నది మేడం. పుట్టినప్పుడు 3 సంవత్సరాలు బాగుంది. ఆవు గుద్దిన సాకు ఒకటే. తర్వాత బ్రెయిన్ ఫీవర్ వచ్చి కళ్ళు పోయాయి. బ్రెయిన్ ఫీవర్ ద్వారా ఏ సంవత్సరంలో పోయింది మీకు? 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. అవును మేడం. మరి మీరు ఫ్యామిలీతో ఉంటున్నారా లేదంటే ఇట్లా హాస్టల్స్ లోనే ఉంటున్నారా? హాస్టల్లోనే ఉంటున్నాం మేడం. ఎన్ని సంవత్సరాల నుండి బయటకు వచ్చేసిండ్రు? 2003 నుంచి హాస్టల్లో మేడం. 2003 నుండి. అవును మేడం. ఏ వయసులో మీరు బయటకు వచ్చేసిండ్రు? అసలు ఎందుకు బయటకు వచ్చిండ్రు ఇంట్లో నుండి? వయసు గుర్తులేదు మేడం. సరే, అంటే ఇంట్లో మీరు ఏమైనా అవమానాలు ఎదురైనందుకు బయటకు వచ్చిండ్రు? లేదు మేడం, అట్లంతా ఏం లేదు. చదువుకోవాలని చెప్పి బయటకు వచ్చేసాను మేడం. దాని తర్వాత మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిండ్రా మీరు? వెళ్ళాను మేడం. వెళ్ళి పెన్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాను. ఇంటికి ఏమి వెళ్ళిపోరు? వెళ్ళండి. ఎంతమంది మీకు అన్న తమ్ముళ్ళు? ఒక అన్నయ్య మేడం. ఒక అన్నయ్య, మీరు అంతే? అంతే మేడం. అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు మేడం. మరి వాళ్ళు మీకు ఫోన్ చేయడము ఎక్కడున్నావు ఏమి ఇవన్నీ ఎప్పుడన్నా ఒకసారి చేస్తారు. నేను ఎప్పుడైనా చేస్తాను. నాకు ఇష్టమైతే చేస్తాను, లేదంటే లేదు. ఏం చదువుకున్నారు మీరు? పీజీ ఎంఏ తెలుగు చదివాను. ఓకే. మరి జాబ్ కి ఏమైనా ట్రై చేసిండ్రా? ట్రై చేస్తే మాకన్నా సీనియర్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు ఇస్తామంటారు. అంటే లక్షలలో కట్టాలి మేడం. అమౌంట్ కట్టాలా? అవును మేడం. అంటే లంచమా? లంచము ఒక రకం కాదే అనుకో, ఒక రకం కాదు. లక్షలలో కడితే జాబ్ వస్తుంది. అవును మేడం. డబ్బు కడితే లక్షలలో మాకు జాబ్ ఇస్తారు, లేదంటే లేదు మేడం. మీరు ఏమైనా ట్రై చేసిరా జాబ్ కోసం ఎక్కడైనా? లేదు మేడం. అంటే మా దగ్గర డబ్బులు లేదు కదా మేడం. మా అమ్మ వాళ్ళు పేదవాళ్ళు, అందువల్ల ఇంకా నేను ఎక్కడ ట్రై చేయలేదు. సరే, మీరు ఇప్పుడు ఇట్లా ఎప్పుడెప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు కదా అమ్మ నాన్నతో? అవును మేడం. మరి వాళ్ళు అనరా వచ్చేసే అమ్మ ఎందుకు? ఎప్పుడన్నా అంటారు, నాకు ఇష్టం లేదు నేను రాను అని చెప్తాను. ఎందుకు ఇష్టం లేదు వెళ్ళడానికి? అంటే నేను ఒక్కదానే బ్లైండ్, మా ఫ్యామిలీలో అందరూ నార్మల్స్, నేను ఒక్కదానే బ్లైండ్, అందుకు నాకు ఇష్టం ఉండదు అనమాట. అంటే ఏమన్నా అంటారనా లేకపోతే చూస్తారనా? అంటారని కాదు, నాకే ఎందుకో నార్మల్స్ లో ఉండడం ఇష్టం ఉండదు. బ్లైండ్స్ లో ఉండే అలవాటు అయిపోయింది కాబట్టి నార్మల్స్ లో ఉండడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు అట్లా. మరి మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 1 year 3 months అవుతుంది మేడం. ఎట్లా చూసుకుంటున్నారు మిమ్మల్ని? మంచిగానే చూసుకుంటున్నారు. ఏమో మరి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు మాకు నరసింహన్న మంచిగా చూసుకుంటారు. లేదు మేడం, అట్లంతా ఏం లేదు మేడం, బాగానే చూసుకుంటాను. తల్లిదండ్రి అన్న వాళ్ళకన్నా ఎక్కువ చూసుకుంటాడు. మీరు ఏమని పిలుస్తారు ఆయనని? అన్న అని పిలుస్తాం. వాళ్ళ వైఫ్ వదిన అని పిలుస్తాం మేడం. ఆమె కూడా వస్తూ ఉంటదా? వస్తుంటది మేడం. వస్తది, భుజం మీద చేయేస్తది, మాట్లాడుతుంది, పక్కన కూర్చొని మాట్లాడుతుంది. ఒక ఫ్యామిలీ లాగా మాతో కలిసిపోతారు మేడం. మరి ఇప్పుడు బ్లైండ్స్ మిమ్మల్ని మోసం చేసిండ్రు. అవును మేడం. మరి మీరు ఇంతకు ముందు అన్నారు కదా నార్మల్స్ లో మేము ఉండలేము మేడం అందుకే వచ్చేసినామని. అంటే కొంతమంది బ్లైండ్స్ లో ఉండలేము మేడం. అట్లా అంటలేను నేను. మరి ఇప్పుడు నరసింహన్న నార్మల్ పర్సనే కదా? అవును మేడం. మరి మిమ్మల్ని చేరదీసిరు కదా, దానికి మీరేమనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి అసలు దానికి? మేమేం అనుకోలేదు మేడం, మాకు మంచి చేస్తున్నాడు కాబట్టి మేము అన్నను ఒక దేవుళ్ళలాగా అనుకుంటున్నాం. అయితే గవర్నమెంట్ కి గానీ సమాజానికి గానీ మీ సైడ్ నుండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేనేం చెప్పాలనుకోలేదు మేడం, కాకపోతే మాకు బ్లైండ్ వాళ్ళకి జాబులు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే, పక్కన మీ పేరు ఏంటండి? నా పేరు కృప మేడం. నాది రాజమండ్రి. అయితే నాకు అన్న తెలియదు. ఫస్ట్ 2012 నుంచి నేను ఇలాగ పాటలు పాడుకుంటూనే ఉన్నాను. మా అమ్మ వాళ్ళు నన్ను స్కూల్కి పంపించలేదండి. స్కూల్కి పంపించకపోతే చూసుకునేవారు. తర్వాత నాకు పాటలు పాడడం అంటే ఇంట్రెస్ట్, బాగా ఇష్టం నాకు వినేది. అంటే మీరు పుట్టి గుడ్డి వాళ్ళ? లేదు మేడం, 3వ సంవత్సరంలో పోయింది. ఎట్లా మీకు 3వ సంవత్సరం? పొంగు అమ్మవారు ఏదో వచ్చేది పోయినాయి. మొత్తం కళ్ళు పోయినాయి. పోయినాయి మేడం. పోయిన తర్వాత ఇంట్లో నుంచి మీరు ఎప్పుడు వచ్చేసారు బయటికి? ఇంట్లో నుంచి 2012 నుంచి బయటకు వచ్చి చేస్తున్నాను మేడం. ఎందుకు వచ్చేసారు బయటికి? అంటే వాళ్ళు చదువుకోవడానికి పంపించలేదు మేడం. పాటలు పాడడం అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ ఫీల్డ్ బయటకి ఎంటర్ అయిన తర్వాత నాకు వెళ్ళాలనిపించి ఆశ కలిగి వాళ్ళకు చేస్తే అప్పుడు పంపించారు మేడం. చదువుకోవడానికి పంపించలేదని, పాటలు పాడడం అంటే నాకు ఇష్టం కదా వెళ్తాను చూస్తానంటే వాళ్ళు వచ్చి చూసి అక్కడ బాగుంటేనే పంపిస్తాము, లేకపోతే పంపించమని చెప్పి వాళ్ళు చూసుకొని వాళ్ళకి నచ్చితే అప్పుడు వదిలిపెట్టి వచ్చారు.
మరి ఇప్పుడు మీరు వెళ్తుంటారా మీ ఇంటికి? వెళ్తారు మేడం. ఇప్పుడు అమ్మ నాన్న నాన్నగారేమో ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు చనిపోయారు, అమ్మేమో రెండో కరోనాకు చనిపోయింది. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు లేరు? ఎవరు లేరు. ఎవరు లేకపోతే వాడు 4 సంవత్సరాలు వెంటపడి నేను నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను చూసుకుంటాను, మీ అమ్మ నాన్న కంటే బాగానే చూసుకుంటాను. ఎవరు? మధు. మధు అనే అబ్బాయి? ఆయన బ్లైండేనా? ఆయన బ్లైండ్. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ అయిందన్నాడు, తర్వాత అవ్వలేదన్నాడు, తర్వాత అయ్యిందన్నాడు, తర్వాత విడాకులు అన్నాడు, చాలా చెప్పాడు మేడం. చెప్తే ఎవరు లేరు కదా అని ఆ అబ్బాయిని నమ్మాను నేను. నమ్మాక 4 సంవత్సరాలు చేసుకుంటాను చెప్పి 4 సంవత్సరాలు చిన్న చిన్న గొడవలకి ఎక్కడికి ప్రోగ్రాంకి వెళ్ళినా అనుమానించడు. వాళ్ళతో మాట్లాడుతాను, వీళ్ళతో మాట్లాడుతాను, ఫోను సిమ్ము తీసుకొని వెళ్ళిపోయాడు. వాటి వల్ల నువ్వు మాట్లాడతలేదు, దూరం పెట్టవని ఇంకో అమ్మాయిని తీసుకున్నాను చెప్పి ఆ స్కూల్ అమ్మాయినంట చేసుకున్నాడు మేడం. పెళ్లి చేసుకున్నాడని తెలిసిన తర్వాత ఇక్కడే కదా నేను ఇక్కడికి వచ్చాను మేడం. ఒకదాన్ని చేసుకోలేక ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చాను మేడం. అన్న గురించి నాకు తెలియదు, సునీత అమ్మ ఈ అమ్మాయి చెప్పింది, విజయవాడ అమ్మాయి మా ఫ్రెండ్ అమ్మ చెప్పింది, అన్న దగ్గర బాగుంటుంది రా వచ్చి చేసుకో అని చెప్తే నేను పోయిన నెల ఈ నెల వచ్చాను మేడం. 2 నెలలు అవుతుంది. మరి మిమ్మల్ని ఎవరైతే మోసం చేసిండ్రో ఆ అబ్బాయి మళ్ళీ ఏమైనా రావడం జరిగిందా? లేదు మేడం, మ్యారేజ్ అయిపోయింది మేడం. ఆయనకి మ్యారేజ్ చేసేసుకున్నాడు. మీకు కూడా మ్యారేజ్ అయిందేనా? లేదు, కాలేదు. లేదు, చేసుకుంటా అని మోసం చేసి ఎన్ని సంవత్సరాలు కలిసి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు తిరిగి వాడు వాళ్ళ ఆవిడ విషయం ఏమీ తెలియలేదని నేను దూరం పెట్టాను మేడం. దూరం పెట్టి నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి, రూమ్లో ఉండాలి, లేకపోతే బయటకు వచ్చి ఉండాలి, మీ వాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వద్దు, నాకున్నది ఒకతే చెల్లి మేడం, ఆ పిల్లని చూడొద్దు, ఇంట్లో డబ్బులు ఇవ్వద్దు. మా అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు కొన్ని అప్పులు చేసుకున్నాను మేడం. 3 లక్షలు 7 లక్షలు అప్పు ఉంటే 5 లక్షలు ఇలాగే రోడ్డు మీద పాటలు పాడుకుంటూ తీర్చేసాను. ఇంకా 2 లక్షలు ఉంది. ఏం పాటలు పాడతారు మీరు? అన్ని పాడతాను మేడం. క్రిస్టియన్ మేము. క్రిస్టియన్సా మీరు? ఫస్ట్ నుంచి క్రిస్టియనే మేడం. ఇంట్లో అందరూ కూడా క్రిస్టియనే మేడం. ఏదో ఒక పాట పాడండి చూద్దాం. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నేను మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నేను మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదయ్యా. చాలా బాగా పాడినాం అసలు. మంచిగా పాడినరు, చాలా బాగా పాడుతున్నారు. ఎప్పటి నుండి, ఏ వయసు నుండి అసలు మీకు పాడడం? 2012 నుంచి పాడుతున్నాను మేడం. అప్పటి నుంచి అంటే ఓన్ గానే పాడుతూ ఉంటారా? ఓన్ గానే. నేను చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, ఏం లేదు మేడం. బ్రెయిలీ కూడా నేర్చుకోలేదు మేడం. అలాగా ఫోన్ లో వినటం, గుర్తు చేసుకుని మైండ్ లో పెట్టుకొని పాడటం. సో ఇప్పుడు ఈ పాటలు పాడుకుంటూ ఇట్లా ఈవెంట్స్ ఏవైనా ఉంటే చేస్తూ ఉంటారా? ఇప్పుడు మీకు అన్ని నరసింహన్ననే తీసుకురావడం. ఎట్లున్నారు మరి మీరు ఇక్కడ ఆశ్రమంలో? మంచిగా ఉన్నారా? హాస్టల్లో చాలా మంచిగా ఉన్నారు. వదిన కూడా వస్తారు, తిన్నారా అమ్మా తిన్నారా అని అడుగుతారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా పలకరిస్తారు. ఎప్పుడైనా నా ఫ్యామిలీతో నేను ఉండలేను అనే లోటు మీకు తెలిసి బాధపడిన టైం ఏమన్నా ఉందా? లేదు మేడం, నన్ను బాగానే చూసుకున్నారు మేడం. అంటే ఇప్పుడు కాదు, మీరు బయటికి వచ్చేసిండ్రు కదా,
బయటికి వచ్చేసినప్పటి నుండి ఎందుకు దేవుడా నాకెందుకు ఈ జీవితం ఇచ్చినవు, నాకెందుకు ఈ బ్లైండ్స్ జీవితం, ఇట్లా అనుకుంటారు కదా చాలా అలాగే మంది. అలాగే అనిపించలేదు మేడం అసలు ఉమ్. మాకైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఉమ్, అలాగే అనిపించలేదు మేడం. ఇంటికి వచ్చినా కూడా ఉమ్. ఒక 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు, వెళ్ళిపోవాలి, అందరం కలిసి ఉండాలని అనిపిస్తుంది. అంటే ఇంకా మీకు ఇక్కడ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. మీరందరూ వీళ్ళు- కలిసి మంచిగా, మరి వేరే వేరే ఊర్ల నుండి వచ్చిండ్రు, వేరే వేరే మనుషులు, సో మీరు అందరు కలిసి ఉంటున్నారు, కలిసి తింటున్నారు, కలిసి పడుకుంటున్నారు కదా, మరి ఎట్లా ఉండగలుగుతున్నారా లేదా? ఇప్పుడు చూసినట్టయితే ఒక్క ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి కూడా ఒకరికి ఒక బెడ్రూమ్ ఉంటది, ఒకరికి ఒక బెడ్రూమ్ ఉంటది, ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండే రోజులు ఇవి చెప్పాలంటే. ఎవరి ఫోన్లలో మునిగిపోవడము, టీవీలలో ఈ విధంగా ఉంటారు కదా. మరి మీరందరూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు కలిసి ఉండడము, మేము చాలా ప్రోగ్రామ్స్ వెళ్ళకుండా కలిసి ఉంటాం మేడం. అందరు మాట్లాడుకోవడము, పనులు మీ పనులు మీరు ఏ విధంగా చేసుకుంటుంటారు? మా పనులు మేమే చేసుకుంటాం మేడం. చేసుకుంటారు. సో ఇక్కడ అయితే మీరు ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నారు. అవును. ఉమ్. మీరు నరసింహన్న కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్పగలుగుతారు? మాకు అమ్మా నాన్న లేని లోటు దేవులాగా మాకు అవసరతలన్నీ కూడా చూసుకుంటాడు మేడం. కనీసం మా పెన్షన్ డబ్బులు తీసుకుని అన్న గ్యాస్ కొట్టించుకున్న కూడా అన్న కూడా తీసుకోడు మేడం. మేము బస్సు దిగినా ట్రైన్ దిగినా ఫోన్ చేస్తే ఎంత దూరమైనా వచ్చి మమ్మల్ని రూమ్ దగ్గర తీసి పెడతాం. సో వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వడం కాదు, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఇంకా 10 మందికి కూడా ఆశ్రమం కల్పించాలి. మేము కూడా సపోర్ట్ చేస్తాం మీకు. కాబట్టి మీరు అన్నకి ఇవ్వాల్సింది డబ్బులు కాదు, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికైనా. తీసుకోరు మేడం, అసలు తీసుకోరు కాదు, తీసుకోరు. అంటే ఇప్పుడు ఒక కన్ను లేదు మీకు, ఇంకో కన్ను ఉంది, అయితే కనిపిస్తుందా అది మీకు? లేదు రెండు పోయినాయి కన్ను. ఈ కన్ను తీస్తే కూడా ఈ కన్ను క్యాపరేట్ వచ్చేసి ఓహో, చూపు పోయింది. అంటే ఆపరేషన్ చేసి తీసేసిండ్రా? తీసేసారా? మరి ఇప్పుడు మీకు మధ్యలో పోయింది కదా, మళ్ళీ కళ్ళు ఏమైనా ఆపరేషన్ చేసి పెట్టిపించుకోవడానికి ఇట్లా ఏమైనా ప్రయత్నించిండ్రా? గవర్నమెంట్ హాస్పిటల్లోనే తీశారు, కన్నేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ మళ్ళీ తర్వాత కుదరదు, నరాలన్నీ తీసేసాము, ఇంకా వేయితే కుదరదు అని చెప్పేసి చెప్పారు. మరి అట్లా పోయినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయినారు? అసలు ఎందుకు నాకు ఈ జీవితం ఇట్లా అనుకోవడం గానీ, అంటే 10 సంవత్సరాల వరకు మీరు ఈ లోకాన్ని చూసిండ్రు. తెలియదు నాకు అసలు, నేను ఒక్కదాన్నే బ్లేండ్ అమ్మాయిని ఉన్నానేమో, నేను ఎందుకు ఇలా బతుకుతున్నాను ఎందుకు అని అనిపించేది. కానీ మా నాన్నగారు దేవస్థానం కనకదుర్గ దేవస్థానం టెంపుల్లో జాబ్ చేస్తారు. ఆ జాబ్ మా బ్లేండ్ అన్నయ్య ఒక అక్క అన్నయ్య జాయిన్ అయ్యారు. వాళ్ళు మా అమ్మాయి ఉంది ఇట్లా కళ్ళు కనిపించదు, మా అమ్మాయికి వీళ్ళు ఇంట్లోనే ఉంచాము, హాస్టల్లో కూడా జాయిన్ చేయలేదంటే ఇంకా వాళ్ళే మీరు వెనకాల ఉంటారు కదా మీ అమ్మాయికి తోడుగా చదివించాలి అని చెప్పి నన్ను తీసుకురమ్మని వాళ్ళే హాస్టల్లో జాయిన్ చేసి 10th వరకు చదివించి కంప్యూటర్ అది నేర్చుకున్నాను మేడం. అయితే మీకు 10 సంవత్సరాలు వచ్చే వరకు కళ్ళు కనపడ్డాయి, కనిపించినాయి, మీరు లోకాన్ని చూసిండ్రు, మంచిగా ఆడుకుని ఉంటారు, అమ్మ నాన్నతో మంచిగా ఉండింటారు. అయితే ఒక్కసారిగా మీకు కళ్ళు పోయేసరికి మీరు ఏ విధంగా ఫీల్ అయినరు? అసలు కళ్ళు పోయినప్పుడు ఇప్పుడు కొంతమంది ప్రేమను కోల్పోతేనే సూసైడ్ చేసుకుంటున్నారు. నాకు ఈ ప్రేమనే లేదు, నాకు ఈ జీవితం వద్దు, నాకు ఇది లేదు, నాకు ఈ జీవితం వద్దు, నా బ్రతుకు వద్దు అని ఈ విధంగా బ్రతుకు మీద విరక్తితో ఆ విధంగా ఉంటారు కదా. మరి మీరు ఏ విధంగా ఫీల్ అయింది? అట్లా ఒక్కసారిగా నాకు కళ్ళు పోయినాయి అని మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఏం విధంగా ఫీల్ అయిండ్రు? మా తాతగారు ఉన్నవాళ్ళు కదా, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. అలా మంచిగా నాకు వంట నేర్పించడం, అలా నేర్పించి నువ్వు ఇలా బతకాలమ్మా, నువ్వు ఇలా బతకడం నేర్చుకోవాలి అంటే మా అమ్మ మా నాన్నగారు కొంచెం నన్ను అశ్రద్ధ చేసేవాళ్ళు. మా చెల్లి తమ్ముడు ఉన్నారు, వాళ్ళని అయితే దగ్గర పెట్టుకొని చూసేవాళ్ళు, నన్ను అయితే అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే మా తాతగారే నన్ను చూసి నువ్వు ధైర్యంగా ఉండాలి, బాగా మంచిగా చదువుకోవాలి, బాగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలమ్మా అని చెప్పి మొత్తం అనుభవంతో అన్ని నేర్పించారు మా తాతగారు. ఇప్పుడు తాతగారు ఉన్నారా? లేరు మేడం, జాబ్ చేసి చనిపోయారు. తాతగారు చనిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేసిండ్రా? తాతగారు చనిపోయినాక మా అమ్మ మా నాన్న దగ్గర చెప్పేసి చనిపోయారు. ఆయన చనిపోతూ వాళ్ళ దగ్గర ఒక 5-6 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత ఈ అక్క అన్నయ్య పరిచయం అయ్యి వాళ్ళ హాస్టల్లో జాయిన్ చేశారు. మీకు పెళ్లి అయినట్టుంది, ఏం చేస్తారు మీ హస్బెండ్? పాటలే పాడతారు మేడం, తను తోడుగా ఉంటాడని చెప్పేసి పెళ్లి చేసుకున్నాను. మంచిగా వాళ్ళమ్మ నాన్న కూడా పేరెంట్స్ పట్టించుకోవట్లేదు, నాకు తోడుగా కావాలి, నేను
తోడుగా ఉంటానంటే సరే తోడుగా కావాలి కదా, ఎలాగో అమ్మా నాన్న పట్టించుకోవట్లే, అప్పుడు పట్టించుకున్నా కూడా వాళ్ళు తనంతరం వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా ముందు ముందైనా నన్ను చెల్లి తమ్ముడు కూడా పట్టించుకోరు, వాళ్ళు కూడా పట్టించుకోరు కదా, ఒక తోడు అనేది ఉంటారు కదా అని చెప్పి నేను ఆశపడి తన మాటలు నమ్మి పెళ్ళి అయితే చేసుకున్నాను. తను కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు విని నన్ను దూరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోని తనందరూ తనే తెలుసుకొని రాకపోతాడంట, ఇంకా దేవుడి మీద బాధేసి అలా ఈ అన్న దగ్గర ఒక సంవత్సరం నుంచి అన్న పాటలు పాడిస్తున్నాడు. ఇట్లా ఉన్నారు నాకు. మీరు ఎన్నేళ్ళ నుండి వాళ్ళను పెళ్లి చేసుకొని ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండే వాళ్ళతో? లేదు మేడం, నేను మొన్న ఏప్రిల్ 26 చేసుకున్నాను పెళ్ళి. ఈ సంవత్సరంలోనే? ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. ఉన్నాడు 2 రోజులు 3 రోజులు ఉండేటప్పటికి వేరే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారంట. అంతకు ముందు ఎన్ని రోజుల నుండి పరిచయం మీకు? నాకు పోయిన ఆగస్టు నుంచి పరిచయం, అన్న దగ్గరికి వచ్చాను. 2023 ఆగస్టు నుండి మీకు పరిచయం. ఈ ఏప్రిల్ లో మీరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఏప్రిల్ నెలలోనే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయిండు. నెలలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం కారణంతో? ఆయన కూడా బ్లైండ్సేనా? ఫ్రెండ్సే చెప్పిన మాటలు విని, వాడు చెప్పిన మాటలు విన్నాడు. అమ్మాయి మంచిది కాదని ఏదో చెప్పారంట, వాళ్ళ మాటలు నమ్మాడు. నేనైతే నా బతికేదో నేను బతుకుతున్నాను, నాకైతే ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకా ఈ అన్నని ఆశ్రయించి, ఈ అన్న మంచిగా చూసుకుంటున్నాడు, తోడబుట్టినాడు కన్నా ఎక్కువగా చూసుకుంటాడు అన్న. అందరినీ చూస్తున్నాడు, నా తోడబుట్టిన అన్న కాకపోయినా మంచిగా చూసుకుంటాడని చెప్పి అందరూ నా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు ఇక్కడికి వచ్చాను. అలాగే అన్న కూడా మంచిగా చూసుకుంటున్నాడు, నన్ను అందరితో పాటుగా మంచిగా చూసుకుంటున్నాడు. తన సొంత చెల్లెల్లాగానే చూసుకుంటాడు. కాబట్టి అన్న వదిన కూడా నన్ను మంచిగా చూసుకుంటున్నారని అన్న దగ్గరే ఉంటూ అలా. ఇప్పుడు ఒక సంవత్సరం అవుతుందా మీరు ఇక్కడ ఉండబట్టి? ఆగస్టు కాడి నుంచి ఉంటున్నాను. ఒకవేళ వదిలేసి పోవాల్సి వస్తే వెళ్ళగలుగుతారా మీరు ఇక్కడ నుండి? ఇక్కడ నుంచి వెళ్ళగలుగుతాను మేడం. అట్లా అంటలేను నేను. ఈ ఆశ్రమాన్ని లేకపోతే అన్నని లేకుంటే వీళ్ళందరినీ వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి ఉండగలుగుతారా? వెళ్ళి ఉండలేకే నాకు అన్న దగ్గరే కొంచెం, అన్న నీ దగ్గరే ఉంచుకున్నా అని చెప్పుకొని ఉంటున్నాను మేడం. వేరే చోటుకు వెళ్ళలేను. నీకు తెలియదేం కాదు, ఈ లోకంలో ఆడపిల్లలంటే ఎంత చులకనో తెలుస్తుంది కదా. బయట సమాజంలో నార్మల్సే మోసం చేస్తారు అనుకుంటే నార్మల్స్ మించి మోసం చేస్తున్నారు మా బ్లైండ్. కాబట్టి ఇంకెవరిని కూడా నమ్మదలుచుకోలేదు నేను. కాబట్టి అన్న నన్ను నీ దగ్గరే ఉంటాను. మరి అన్న కూడా మనిషే కదా, మరి ఆయనని ఎట్లా నమ్ముతున్నారు? లేదు మేడం, అన్న చాలా మంచివాడు. దేవుడు ఆయనకు మాకు ఒక అండగా ఇచ్చాడంటే అన్నని ఒక తోడబుట్టిన చెల్లెల్లాగా బాగా చూసుకుంటున్నాను. అదే మరి అందరు ఒకటేలాగా ఉండరు అన్నదానికి కూడా నిదర్శనం. అవును మేడం, ఇవన్నీ మాకు నిదర్శనం. అందరూ మోసం చేస్తారు అని నమ్మేది, కానీ అన్న మాత్రం మోసం చేయడు. కొంతమంది మోసం చేయరు అనే దానికి అన్న నిదర్శనం. మమ్మల్ని అంత మంచిగా చూసుకుంటూ అన్న వదిన కూడా మంచిగా మేము తిన్నావా లేదా అని పట్టించుకొని అంత మంచిగా చూస్తాడు. మాకు ఆరోగ్యం పాడైనా కూడా హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ చూపించుకొని తీసుకొస్తాడు. చాలా మంచిగా కన్నా తల్లిదండ్రులు కూడా అంత బాగా చూడరు మేడం. కాకపోతే ఈ అన్నకు మేము రుణపడే ఉంటాం. మరి నరసింహన్న గురించి ఒక మాటలో మీరు చెప్పాలి అంటే ఏం చెప్పగలుగుతారు? ఈ అన్నకి మేము జీవితాంతకాలం రుణపడి ఉంటాం మేడం. కానీ ఏం చెప్పగలం అంటే అంత మంచిగా చూసుకుంటున్నారు అన్న వదిన. ఒక తల్లిదండ్రులు కూడా అంత మంచిగా చూడరు, మమ్మల్ని చూడట్లేదు. కాబట్టి ఈ అన్నని మేము ఆశ్రయించి అన్న దగ్గర మేము ఆశ్రయం తీసుకుంటున్నాం. కాబట్టి జన్మంతా అన్నకి రుణపడి ఉంటాం. సమాజానికి బ్లైండ్స్ గురించి అయినా లేకపోతే గవర్నమెంట్ కి మీ సైడ్ నుండి మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటే మా ఛానల్ సైడ్ నుండి మీరు చెప్పుకోవచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చి మాకు ఏమన్నా సహాయం చేస్తే గవర్నమెంట్ నుంచి అన్న ఒక్కడి మీదే భారం పడకుండా ఏమన్నా సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేడం. ఇంకా ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ బుద్ధి చెప్పాలి అనుకుంటే వాళ్ళకనేది
ఒక బయట ఫ్రెండ్స్ అయినా ఎవరైనా వచ్చి ఒక 10 రోజులు ఉండి నాకు మాటలు చెప్పి అవతలకి వెళ్ళేవాళ్ళే కానీ జీవితాంతకాలం చేయబట్టుకొని ఉండి తోడు నేడుగా ఉండేదే భార్య కాబట్టి అలా తను అనుకొని బుద్ధి తెచ్చుకొని వస్తే జీవితాంతకాలం తోడుగా ఉండగలుగుతాను. లేదు పోతే ఇంకా ఆయన కర్మ, ఇంకా నేనేమి చేయను. ఇప్పుడు ఒకవేళ ఆయన వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ? తను ఎగ్జామ్ ఉంది, నాకు ఎగ్జామ్ రాసుకొని వెళ్తానని చెప్పి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ పేరెంట్స్ కూడా తెలుసు పెళ్లి చేసుకున్నామని తెలుసు. మంచిగా చేసుకోండి, ఉండండి, శుభ్రంగా ఉండండి అని చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళు పట్టించుకోకపోయినా కానీ చేసుకోండి, శుభ్రంగా ఉండండి అని చెప్పారు. కానీ వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా నేను ఫ్రెండ్స్ మాట విని వాళ్ళు వీళ్ళు చెప్పారని వాళ్ళ మాటలు వినిపోతే ఎవరికి నష్టం కదా, నాకేం నష్టం లేదు కదా. దేవుడు అనేవాడు అమ్మ నాకు తోడుగా ఇచ్చాడు. ఈ అన్న నీడలో నేను బతుకుతున్నాను. ఎలాగో పాటలు నేర్చుకుంటున్నా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ అలా పాటలు పాడుకుంటూ ఈ అన్న ఇంకా బతికినంత కాలం మరి అన్న చూస్తే ఉండగలుగుతా. లేదు ఈ అన్న పోమంటే ఇంకా చావడన్నట్టు వేరే మాట్లాడారు. పోమంటాడా అనుకుంటున్నారా మీరు? అన్న అలా అనడం, చెప్పడం మేడం. ఇప్పుడు ఈ అమ్మ ఒక మాట అన్నది కదా సార్, ఆ అన్న వెళ్ళమంటే మాకు చావే శరణ్యం అంటుంది. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఆమె అన్నది అన్న ఒకవేళ ఇక్కడ నుండి వెళ్ళిపోమంటే మాకు చావే దిక్కు అని అంటుంది. మిమ్మల్ని అడుగుతున్నా సార్, మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు లేదు, ఇప్పుడు సునీత గారు అన్నారు కదా అన్న వెళ్ళిపోమంటే మేడం నాకు నేను ఉన్న రోజులు చూసుకుంటా, నాకు ఏమన్నా అయితే ఇంకా నేను ఏం చెప్పలేదు. ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉండడంతో మీకేమన్నా అవుతుందా మేడం? ఇంకా మంచి వాళ్ళకి ప్రాబ్లాలు అవుతున్నాయి. నేను ఉన్న రోజులు కంపల్సరీ ఇట్లా చూసుకుంటా, ఇంకా నేను లేకుంటే ఇంకా అదే ఒకవేళ అన్న వెళ్ళిపోమంటే మాకు చావే దిక్కు అంటుంది ఆమె. నేనైతే కంపల్సరీ ఇలా పెట్టుకుంటున్నా, ఇంకా ఉండని వీళ్ళు ఎన్ని రోజులు ఉంటే మీకు ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా ఏమైనా ప్రాబ్లం అయినా నేను కంపల్సరీ చూసుకుంటా. అక్కడ చూసుకుంటా, ఇక్కడ చూసుకుంటా. అరే ఎందుకు వీళ్ళని అప్పులు చేసి మరి చూసుకోవడం, నాకెందుకు ఈ కష్టం అని ఒకవేళ మీరు మధ్యలో వదిలేయాలనుకుంటే వాళ్ళ నేరే వాళ్ళే మోసం చేసిపోయారు. ఇప్పుడు మనం మళ్ళీ ఇచ్చి పెడితే ఇంకా వాళ్ళు ఇంకా రోడ్డు బతుకుతారు కదా మేడం. యాకుడి కన్నా మా వాళ్ళే మమ్మల్ని మోసం చేసినప్పుడు ఈ అన్న మోసం చేస్తే ఈ అన్న బెడ్ మీద బండి పెట్టుకొని ఈ అన్న ఇంట్లో పెట్టుకొని బెడ్ మీద బండి పెట్టుకొని అన్న కింద పడుకున్నప్పుడు ఆ అన్న మోసం చేశాడని మేమైతే అనుకోవట్లేదు మేడం. అరుణ నా అబ్బాయి నన్ను కూడా తీసుకొచ్చింది మేడం హాస్టల్ నుంచి. చెప్పాలంటే ఫస్ట్ సంగం మన అమ్మాయిని కూడా ప్రేమించాలని చెప్పి మోసం చేసింది మేడం. ట్రైన్ తిప్పుకొని కాచిగూడలో అంతా ఉండి నైట్ అంతా ఉండి స్టే చేసాను మేడం. చేసి తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్న తప్పు చెప్పాను మేడం. ఆ కోపంతో తీసుకొచ్చి నాకు సంబంధం లేదని అన్న దగ్గర చెదరెత్తేసింది మేడం అరుణ్. ఇంకా అట్లా అన్నగాని నేను ఆ పర్సన్ ని వాళ్ళు చూసుకుంటున్నా. నీవు అట్లా చేసినా సరే ఇంకా నేను రోడ్డు మీద ఎక్స్ పెట్టొద్దు అని అప్పటి నుంచి నేను కంటిన్యూగా మంచిగా చూసుకుంటాను. అంటే కొంపల్లిలో మా హాస్టల్ ఉందంట మేడం, అది మంచి హాస్టల్ కాదంట. కానీ అక్కడ తీసుకెళ్ళి వదిలిస్తాను, నీకు ఏ సంబంధం లేదు, నువ్వు తీసుకురాలేదని మాట్లాడుతున్నాడు అబ్బాయి అరుణ్. ఓకే, తనకి పెట్టండి సార్ మైక్. మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం యూట్యూబ్ లో వస్తుంది. తెలంగాణలో అయితే కొన్ని డిస్ట్రిక్ట్లలో వస్తుంది. ఆంధ్రలో రాదు ఛానల్లో, తెలంగాణలో వస్తుంది. చెప్పండి మీ పేరు ఏం పేరు? హాయ్ మేడం, నమస్కారం. నమస్తే, నా పేరు వేణు. ఓకే. నేను యాక్చువల్లీ మాది నల్గొండ డిస్టిక్. అయితే నేను ప్రతి చోట ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాను రెగ్యులర్ గా. అయితే నాకు కొంతమంది పరిచయం అయ్యి ఈ అన్నను పరిచయం చేయించారు. ఈ అన్న ద్వారా నేను ఇక్కడికి రావడం 1 year దాటిపోయింది ఆల్రెడీ. అంటే 1 year దగ్గర 1 year సగం 1 year సగం 1.5 year దాటిపోయింది. నాకైతే నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు, అంత బానే ఉంది. నాకు బానే మంచిగానే చూసుకుంటున్నాడు. నేను రెగ్యులర్ గా ఇక్కడ చేస్తూ ఉంటాను ప్రోగ్రామ్స్, అక్కడక్కడ బయటకు వెళ్తుంటాను. పెద్ద ఈవెంట్స్, స్కూల్స్, పెద్ద ప్రోగ్రామ్స్, మన పండగలు కానీ ఏమన్నా అయినప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాను. ఇక్కడే వచ్చి చేసుకొని ఇక్కడ వీళ్ళందరితో కలిసిపోతూ ఉంటాను. అలాగే బయటకు వెళ్తుంటాను, వస్తుంటాను. అలాగే ఇక్కడే ఎక్కువ ఉంటాను దాదాపు.
అంటే మీ ఓన్ గా చేసుకుంటుంటారా ఈవెంట్స్, లేదంటే అందరితో కలిసి చేస్తూ ఉంటారా? అందరితో కలిసే చేస్తాం. ఓకే. అయితే ఓన్ గా చేసేది ఏంటంటే ఎక్కడన్నా మామూలుగా ఆంధ్రాకు ఎప్పుడన్నా అవకాశం వస్తే పోతా, లేదంటే మాత్రం ఇంక ఇక్కడే కంటిన్యూగా చేసుకుంటూ ఉంటాం ప్రోగ్రామ్స్. అంటే మీరు అమ్మా నాన్నతో కలిసి ఉంటుండేనా? అమ్మ నాన్న అంటే ఇక పరిస్థితులు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఏంటంటే పేదరికం, ఇంట్లో వాళ్ళు కొంచెం ఏంటంటే అమ్మ వాళ్ళు మంచి వాళ్ళే, నాన్న లేడు చనిపోయాడు, నాన్న ఎక్స్పైర్, అమ్మ మంచిదే, అందరూ మంచి వాళ్ళే. కాకపోతే ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగలేక ఇల్లు గడవక ఇంకా ఇక్కడికే వచ్చేసి ఇక్కడే ఉండి ఇక్కడే చేసుకుంటూ. ఎంతమంది మీరు ఫ్యామిలీలో? మా ఇంట్లో ముగ్గురం అయితే 2 వికెట్లు డౌన్, అంటే 2 మా అన్నయ్య మా తమ్ముడు ఇద్దరు పోయారు. ఇప్పుడు ఉన్నది నేను ఒక్కనే. మరి అమ్మకి ఎవరు తోడు? నాన్న లేరు అంటున్నారు కదా. అమ్మకి తోడు నేనే. మా నాన్న ఇద్దరిని చేసుకున్నాడు, మా అమ్మని మా చిన్నమ్మని ఇద్దరిని చేసుకుంటే ఇద్దరు ఉన్నారు, ఇద్దరు బాగానే ఉంటున్నారు. మా చిన్నమ్మకి ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. వాళ్ళు చెల్లికి మ్యారేజ్ అయిపోయింది, బావ యుఎస్ లో ఉన్నాడు. తర్వాత తమ్ముడు యుఎస్ మొన్ననే రీసెంట్ గా వెళ్ళాడు, వెళ్ళి ఒక 4 చిన్నమ్మ పిల్లలు 6 months అవుతుంది పోయి. మరి మీ మమ్మీ ఎక్కడ ఉంటది? సింగిల్ గా ఉంటదా? సింగిల్ గానే, అంటే అందరు కలిసే ఉంటారు ఫ్యామిలీ. నల్గొండ వలిగొండ దగ్గర వేములకొండ గుట్ట మాది, చాలా పెద్ద. మరి మీరు వెళ్ళొస్తుంటారా అమ్మని చూడడానికి? ఖచ్చితంగా 2 months కోసారి 3 months కోసారి వెళ్తాం. ఏమన్నా మీరు హెల్ప్ చేస్తారా, వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారా? అప్పుడప్పుడు నేను చేస్తుంటాను, అవకాశాన్ని బట్టి, ఇప్పుడు సమయాన్ని బట్టి. ఇప్పుడు మా అమ్మకి ఒక 1000 రూపాయలు 2000 కావాలి, 2000 ఏం కర్మ, ఒక 1000 రూపాయలు 3000 తీసుకో. నేను అమ్మ నాకు ఒక అర్జెంట్ గా నాకు కొంచెం అమౌంట్ కావాలి, మా అమ్మ నాకు ఇవ్వడం, నేను మా అమ్మకి ఇవ్వడం, అట్లా అనమాట. సో ఉండడం మాత్రం హైదరాబాద్ లో ఈ విధంగా ఉంటూ ఈవెంట్స్ చేసుకుంటూ బ్రతుకుతున్నా. ఏం చదువుకున్నారు మీరు? నాది డిగ్రీ అయిపోయింది మేడం. డిగ్రీ అయిపోయింది. ఏమైనా జాబ్ కి ఏమైనా ట్రై చేసిండ్రా? జాబ్ కు ట్రై చేశాను కానీ కుదరలేదు. ఒక సినిమాలో కూడా చేశాను నేను ఆల్రెడీ. అవునా? ఏ సినిమాలో చేసిండ్రు? మినుగురులు. ఆహా. నా నంది అవార్డ్స్ లో 7 నంది అవార్డ్స్ వస్తే తనికెళ్ళ భరణి గారిది సినిమా అదే? కాదు, అయోధ్య కుమార్ సార్ 2014లో సినిమా మినుగురులు. ఆశీష్ విద్యార్థి, అయోధ్య కుమార్ సార్ డైరెక్టర్. క్యారెక్టర్ మీద అందులో కామెడీ, అందరినీ నవ్వించడం. ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతుంటారు కదా, సడన్ గా మధ్యలో సెటైర్లు రావడం, ఇట్లా కామెడీ చేయడం, నవ్వుపియడం, ఇట్లా. అందులో ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి మా కోసం. రానే వచ్చాయి రగ్గులు, అంతలోనే వచ్చాయి వాటికి లెగ్గులు, ఎందుకురా మనకు వచ్చిన దొబ్బులు, ఏరా అప్పులో. సో మరి ఆ ఫిలిం ఆపర్చునిటీ తర్వాత మళ్ళీ వేరే ఫిలిమ్స్ లో మీకు రాలేదా? వెయిటింగ్ మేడం, ఏదన్నా సినిమాలో అవకాశం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను. నా గోల్ ఏంటంటే నేను ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ గా, ఒక మంచి సినిమాలో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రావాలి అని చెప్పేసి నేను నా మనసులో గట్టిగా అనుకుంటున్నా. రావడం కోసం మిమిక్రీ ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా. మరి మా కోసం మరి మిమిక్రీ చేస్తేనే కదా మా ద్వారా తెలుస్తుంది వాళ్ళకి. తప్పకుండా. ఫస్ట్ ఒక పొలిటికల్ లీడర్ ది చేయండి. ఫస్ట్ ఒక పొలిటికల్ లీడర్ గారు ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న పద్యం, అంటే మామూలు ఒక పద్యం చెప్తే ఎలా చెప్తారు, ఎవరు అన్యతగా భావించొద్దు, కేవలం వారిని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం. అగ్గి పెట్టే చూడు 4 మూలలుండు, పుల్ల గీరి చూడు బుషుమందు, ఏలు పెట్టి చూడు సుర్రుమందు, విశ్వదామిరామ అందులో ఏనెందుకు పెట్టాను రా రామ, నా కర్మ కాలిందిరా మామ. ఇంకా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ తీసుకుంటే, ఉప్పు కప్పు రమ్మునొక్క పోలిక నన్ను చూడరుచుల జాడవేరు, బాబులందు చంద్రబాబు వేరయా, విశ్వదావిరామ ఎన్టీఆర్ నా మామ. హీరోస్ లో మీకు ఎవరు ఇష్టం బాగా? హీరోస్ లో అంటే శ్రీహరి గారు వాయిస్, అంటే శ్రీహరి గారు మన ముందు లేరు, అయినప్పటికీ చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కి తెలవాలి, చాలా మందికి తెలియదు శ్రీహరి అంటే ఎవరు. తర్వాత కొంతమంది హీరోస్ అంటే ఎవరో తెలియదు కొంతమందికి. సో వాళ్ళ కోసం ఒక చిన్న డైలాగ్. భైరవా కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నిన్ను మింగేసాయని వెర్రవీగుతున్నాయిరా, కానీ నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలుస్తూ ఈ రోజు నువ్వు అస్తమించొచ్చు కాక, కానీ ఏదో ఒక రోజున ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. సూపర్ సార్.
సో మీ ఆశ, మీ గోల్ కి మీరు రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా. అంటే మేల్ మిమిక్రీనే చేయగలుగుతారా, ఫీమేల్ మిమిక్రీ కూడా చేయగలుగుతారా? ఫీమేల్ అంటే ఇప్పుడు జానకి గారి వాయిస్ మామూలుగా. ఓకే. సందె పుట్టిన కాడ సంపంగిన వింటి అందగతిని చూడంచా బిల్లి విరమంటి సిల్లువేగిరు. అదే అనమాట. ఓకే. సో మీ గోల్ మీరు ఆర్టిస్ట్ గా లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఒక చిన్న ఐటమ్ చేసి వినిపిస్తాను. జస్ట్ ఒక మైక్ అవసరం లేదు సార్, మైక్ అవసరం లేదా? మీ వాయిస్ సేవ్ అయిపోతుంది మైక్. ఓకే. చేసి చూపించండి. ఒసేయ్ అరుంధతి, నీకు పెళ్ళ? నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదలబొమ్మాలి, వదలా. వస్తా వస్తా తప్పక వస్తా, కసిగా పగని తీర్చుకుపోతా. అయితే నాకేది, నేను ఒప్పుకోను. అయితే ఓకే. చాలా 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 బాగా చేస్తున్నారు. Thank you. సో అంటే నార్మల్ పీపుల్స్ లో ఉండే టాలెంట్ కంటే మీలో టాలెంట్ చాలా బాగుంది. Thank you, సో మా ఇంటర్వ్యూ చూసే వాళ్ళు మీ పేరు సార్? వేణు అండి. వేణు గారికి తప్పకుండా ఆపర్చునిటీ ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే కళ్ళుండి అన్ని ఉండి కూడా ఎంతో మంది వచ్చిన టాలెంట్ ని అట్లే పెట్టేసుకుంటారు. కానీ వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో మీరు చూసారు కాబట్టి ఆ టాలెంట్ ని గుర్తించి వాళ్ళు కోరుకున్న దానికి రీచ్ అయ్యేలాగా మీరు కూడా సహాయం చేయండి. మా వంతు సహాయం మేము చేస్తున్నాం, మీ వంతు సహాయం మీరు కూడా చేయండి. అది సినిమాలలో అయినా లేకపోతే ఇంకా సీరియల్స్లలో అయినా ఎక్కడైనా సరే వాళ్ళకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇవ్వవలసిందిగా మేము కూడా కోరుకుంటున్నాము. సో ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్ లో మీరు ఎట్లా లీడ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? నేనైతే బానే ఉంది మేడం. మ్యారేజ్ చేసుకున్నారా మీరు? మ్యారేజ్ చేసుకున్నారా? సో ఎక్కడుంది మీ వైఫ్? నాకు కనిపిస్తలేదు. ఇక్కడుందా? ఏం పేరు తన పేరు? అరుణ. ఎట్లా మీకు ఇద్దరికి పరిచయం? ఇంకా మామూలుగా పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు. అంత చిన్నగా చెప్తున్నారు ఎందుకు? లేదు మేడం, మామూలే. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఇంకా అరేంజ్డ్ అండ్ లవ్ మేడం, రెండు. తను ఎట్లా పరిచయం మీకు? ఇట్లనే పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు ఇట్లనే ఇట్లా ఇక్కడ మా వచ్చినప్పుడు ఇట్లనే మేము ఒకటే పరిచయం. మీరిద్దరు ఒకరు ఎవరు పెళ్లి చేసారు? మీరే చేసుకున్నారా? చేసుకున్నాం. మరి మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందా వాళ్ళని? ఇంకా చేయలేదు మేడం. వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిందా? చేయలేదు మేడం. చేయలేదు, మేమే చేసుకున్నాం. మీరే యాక్సెప్ట్ చేసుకున్నారు. పోనీ వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరిద్దరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే. ఆమె మిమ్మల్ని బాగా చూసుకుంటారా? బాగానే చూసుకుంటాం. మీరు ఆమెను బాగా చూసుకుంటారా? ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటాం. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తుంటదా తను? అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు. అయితే సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బ్లైండ్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీలాంటి వాళ్ళు సమాజంలో బ్రతకాలి అంటే ఎన్ని ఆటంకాలు. అయితే మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ని అన్ని షేర్ చేసుకుంటూ వస్తున్నారు. మీ జీవితంలో ఏదైనా సాడ్ మూమెంట్ జరిగిందా ఇప్పటి వరకు? నేనైతే సమాజానికి ఒకటైతే చెప్పదలుచుకున్నాను, ఏది జరిగినా సరే లైఫ్ లో మనకి ఎన్నో కష్టాలు వర్షంలాగా వస్తుంటాయి, పోతుంటాయి. అయితే ఇప్పుడు ఎట్లుంటది అంటే లైఫ్ అనేది ఒక గోల్, ఒక సాధించాలి అనే ఒక తపన అనేది ఖచ్చితంగా మనం మనసులో పెట్టుకోవాలి. ఇక కష్టం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని మనం వెనక్కి వెళ్ళిపోవడం, వెనక్కి తీసుకోవడం అట్లాంటివి చేయకుండా సంతోషంగా ఆ బాధనైనా సరే నవ్వుతూ సంతోషంగా మనం ముందుకు ఆ బాధలోనే సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ముందుకు వెళ్ళాలనేది సమాజానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. దయచేసి ఎవరు కూడా కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసి బాధపడకండి, దయచేసి ఎవరు కూడా. కొంతమంది ఇప్పుడు చదువులో ఫెయిల్ అవ్వగానే సూసైడ్స్ చేసుకుంటుంటారు, కొంతమంది లవ్ లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటుంటారు. మరి ఇప్పుడు మీ విషయానికి వస్తే, మీ అందరి విషయం వస్తే, మాకు కళ్ళు లేవు కదా, మేము లైఫ్ లో ఫెయిల్ అయిపోయినాం, మేము ఎందుకు బ్రతకడం అని అనుకోవాల్సి వస్తే మీరు అనుకోవాలి. కానీ అన్ని ఉండి కూడా అమ్మా నాన్న చూసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్, అందరినీ అంటలేను నేను, కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా సూసైడ్స్ చేసుకోవడం అది ఇది చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయకండి. ఏదైనా సరే మనకు
అనుకున్నది సాధించాలి ఖచ్చితంగా అనేది ఒక మనసులో ఒక గోల్ అనేది పెట్టుకోండి అంతే. సూసైడ్ అనే ఆలోచన రావద్దు. అది ఎందుకంటే చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు. మన లైఫ్ అనేది ఒక సినిమా లాంటిది అంతే. ఒక జీవితం, ఆ జీవితం అనేది ఒక దేవుడు మనని ఓవర్ జోన్ లో పడేస్తారు. మహేష్ బాబు చెప్తాడు కదా బిజినెస్ మ్యాన్ సినిమాలో. అట్లా మనం ఆ గోల్ ని రీచ్ అవ్వాలి, కానీ చచ్చిపోతాము అనేది దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు అనేది నా మెసేజ్. సో మహేష్ బాబు గారు వచ్చిరు కాబట్టి మరి మహేష్ బాబు గారు ఏదైనా డైలాగ్ అయినా ఏదైనా మిమిక్రీ అయినా చేసి చూపియాలి. మహేష్ బాబు గారు అనయ్య పండుగ కావాలా? ఎప్పుడు వచ్చామని కాదనయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఓకే, సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. సో నరసింహన్న గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? నరసింహన్నకి చెప్పాలంటే నేనైతే నరసింహన్నకి ఒకటైతే చెప్పదలుచుకున్నా. మా గురించి ఒక ఆలోచన రావడం అనేది ఒక ఇట్స్ గ్రేట్ థింగ్. సో ఆయనకి ఆ భగవంతుడు ఎప్పుడు ఆశీర్వాదం, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఆ ఫ్యామిలీకి ఆ భగవంతుడు మంచి చల్లని చూపును, అలాగే ఎప్పుడు మాలాంటి వాళ్ళకి సహాయం చేసే గుణం ఆ భగవంతుడు అందించాలని స్వరవేదిక ద్వారా నేను నరసింహన్నకి తెలియజేస్తాను. సో ఆశ్రమం పేరు స్వరవేదిక. సో ఈ ఆశ్రమంలో మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ హ్యాపీగా ఉంటున్నారా అందరితో? తప్పకుండా. ఇంకా మీరు గవర్నమెంట్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గవర్నమెంట్ కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏమైనా పోస్ట్ పడ్డప్పుడు దయచేసి మాకు సహకరించండి. జాబ్స్ దాదాపు అందరికి వచ్చేలాగా చూడండి. అలాగే మాకు ఈ రెంట్ అవి కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి మీకు తోచిన సహాయం ఎంత, మేమేం ఏది ఎక్కువ కూడా మేము అడగం. మీకు మా మీద మీరు సానుభూతి అవన్నీ మీరేం చూపియక్కర్లేదు. మీకు మేము ఉన్నామనే ఒక ధైర్యాన్ని మీరు ఇస్తే చాలు, మేము ఇంకా ముందుకు పోతాం, అంతే చాలు. సో విన్నాం కదా వేణుగారి మాటల్లో కూడా, సానుభూతి, జాలి, దయ ఇది చూపించడం కంటే మేము ఉన్నాము అనే ఒక ధైర్యం ఇవ్వండి అని సమాజాన్ని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. సో మీకు తోచినంత గవర్నమెంటే కాకుండా సమాజంలో చాలా మంది ఉంటున్నాము. ఒక హోటల్కి వెళ్తే 1000 రూపాయలు, 500 ఎంతో ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు కూడా అయిపోతూనే ఉంటాయి. కానీ అందులోంచి కొంత ఇలాంటి వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. ప్రభుత్వమే కాకుండా మన వంతు సహాయం మనం కూడా చేద్దాం. కింద వీళ్ళ నంబర్ కూడా మేము ఇస్తాము, ఫోన్పే, గూగుల్ పే. మీకు తోచినంత సహాయం చేయండి. అదేవిధంగా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 185లో వీళ్ళు ఉంటున్నారు. 185 ఇక్కడికి వస్తే వీళ్ళ నంబర్ ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది కాబట్టి మీకు తోచినంత డబ్బు ఇవ్వకపోయినా బట్టలు, రైస్ బ్యాగ్స్, తినడానికి ఏదైనా సరే మీరు సహాయం చేయొచ్చు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మేమేం కోరుకుంటున్నాము, వీళ్ళకి కావాల్సిందంటే ఇక్కడ స్థానికంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుండి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా మేము ఏం కోరుకుంటున్నాం అంటే వీళ్ళకు తగిన సహాయం చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. వాళ్ళకి కావాల్సింది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే రెంట్ కట్టడానికి కూడా ఇబ్బందిలో ఉన్నారు కాబట్టి అప్పులు చేసి మరి రెంట్ కట్టి వీళ్ళని ఆదుకుంటున్నారు. సో నరసింహ సార్ని కూడా మీరు గుర్తించి వీళ్ళకి సహాయం చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా వేణుగారు చెప్పినట్టుగా నార్మల్ వాళ్ళకి జాబ్స్ ఇవ్వకుండా మమ్మల్ని కూడా గుర్తించండి. మేము కూడా ఇక్కడ చూసినట్టయితే ఒకరు డిగ్రీ చేసిండ్రు, ఒకరు మీరేం చదువుకున్నారు? పీజీ చేసిండ్రు. చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా గుర్తించవలసిందిగా మేము కూడా కోరుకుంటున్నాం మా ఛానల్ సైడ్ నుండి. అయితే ఫైనల్ గా వేణుగా మిమ్మల్ని మేము అడగదలుచుకున్నాం అంటే, మీ వైఫ్ గురించి ఏదైనా ఒక పాట డెడికేట్ చెయ్యాలి అనుకుంటే మీరు ఏ పాట డెడికేట్ చేస్తారు తన కోసం ప్రత్యేకంగా? పాటనా మేడం? ఏ పాట? గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మల ఇండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై. సో గోవా గోరింకల్లాగా మీరు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. సార్ మీరు కూడా వీళ్ళకి ఎప్పుడు ఇదే విధంగా హెల్ప్ఫుల్ గా ఉండాలని కూడా మేము ఆశిస్తున్నాము. ఇంకా వీళ్ళకే కాకుండా మీరు ఇంకా 10 మందికి సహాయంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది లక్షాధిపతులు ఉన్నారు, కోట్లాధిపతులు ఉన్నారు. వాళ్ళు తాగడానికి, తినడానికి, తిరగడానికి డబ్బు వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీకు వచ్చిన ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది, 100లో ఒకరికి వస్తుంది.
ఆ ఆలోచన అలాంటిది మీరు వీళ్ళకు సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అప్పులు అవుతున్నాయి అది దాన్ని బాధపడకుండా మీరు ఇదే విధంగా ముందుకు వెళ్ళండి. గవర్నమెంట్ సైడ్ నుండి అయినా, సమాజం సైడ్ నుండి అయినా, మా ఛానల్ సైడ్ నుండి కూడా మేము వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఈసారి చేసే హెల్పే కాకుండా మన సైడ్ నుండి మనం కూడా ఎంతో కొంత తోచిన కాడికి మనం కూడా సహాయం చేద్దామని మా ఛానల్ సైడ్ నుండి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఛానల్ సైడ్ నుండి మీరు కూడా ఇంకేదైనా గవర్నమెంట్కి కానీ, సమాజానికి కానీ, ఇప్పుడు మీరు వీళ్ళకి ఇంతమందికి ఆశ్రమం కల్పించిండ్రు, సమాజానికి మీరు మీ సైడ్ నుండి ఒకవేళ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్పదలుచుకుంటారు? మేడం నాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తే కిరాయి తక్కువ అవుతుంది. ఇంకా నేను అన్ని ఇప్పుడు తిండికి అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది. కొందరు ఇంకా వీళ్ళకు కంపల్సరీ ఏమున్నా లేకున్నా పెట్టవలసి వస్తుంది. రూమ్ లో పెట్టుకున్నప్పుడు కంపల్సరీ పెట్టాలి. అవును, చూసుకుంటూ అయితే ఉండలేదు. నన్ను నమ్ముకొని వచ్చింది కదా మేడం, కంపల్సరీ చేయాలి. ఒక పూట టైంకి తినకుండా కానీ వీళ్ళ కంపల్సరీ పెట్టాలి. సో మీకు కావాల్సింది ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి దానికోసం కూడా ప్రభుత్వం తగిన సహాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళ నంబర్ కింద ఫోన్పే, గూగుల్ పే నంబర్ ఇస్తాము. సమాజంలో ఉన్న మీరు కూడా అందరూ ఒక చెయ్యి వేసి, తలా ఒక చెయ్యి వేసి వాళ్ళకు కూడా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చెప్పండి. చిన్న మోసం చేసే వాళ్ళు ఎవరైనా సరే, బ్లైండ్స్ అయినా సరే, నార్మల్స్ అయినా సరే, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి మేడం. ఎవరైనా సరే, అది అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు, తగిన బుద్ధి చెప్పాలి అంటే ఈ వేదికగా మీరే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. ఆ మాటలు మీరే మాట్లాడాలి. అంటే మాకు అంటే మీ హెల్ప్ కూడా మాకు ఉండాలి. తప్పకుండా సపోర్ట్ మాకు చాలా ఉండాలి. మా హెల్ప్ మీకు ఎప్పుడైనా ఉంటది. నరసింహ సార్ దగ్గర మా నంబర్ ఉంటది. మీకు ఎలాంటి హెల్ప్ అవసరం వచ్చింది అంటే మాలాగా ఇంకా కొంతమంది మోసపోకూడదు మేడం. అవును, మాలాగా మా ఫ్రెండ్స్ లాగా మోసపోకూడదు. అంటే నాలాగా నా ఫ్రెండ్ సంజమ్మ లాగా మోసపోకూడదు. ఇంకొక అమ్మాయి శిరీష అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి నాతో క్లోజ్ గా ఉండేది. మొన్న వచ్చి నా వస్తువులని ఇక్కడ ఖరాబ్ చేసిపోయింది. అడిగితే నోటుకొచ్చినలా మాట్లాడింది. అది కొంచెం అమ్మాయికి బుద్ధి వచ్చేలా చేయాలి మేడం. బుద్ధి వచ్చేలా చేయాలంటే మీరు మాకు హెల్ప్ చేయాలి మేడం. మేము తప్పకుండా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాము. నరసింహన్న దగ్గర మా నంబర్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ అవసరమైనా కూడా మాకు ఫోన్ చేయొచ్చు. మేము తప్పకుండా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాం. అది నార్మల్స్ అయినా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు, బ్లైట్ అబ్బాయిలైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు. మా పట్ల తప్పుడుగా ప్రవర్తించిన, మమ్మల్ని మోసం చేసిన మాకు మీ హెల్ప్ చాలా అవసరం మేడం. తప్పకుండా ఉంటది మా హెల్ప్. చూస్తున్నాం కదా, దయచేసి అలాంటి మోసం ఎవరు చేయకండి. బ్లైండ్స్ అయినా, నార్మల్స్ అయినా, ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళను కూడా మీరు మోసం చేయొద్దు. బ్లైండ్స్ అయినా, నార్మల్స్ అయినా వాళ్ళు ఒక మనుషుల్లాగా నమ్ముతున్నారు. మనుషుల మీద ఉండే నమ్మకాన్ని పోగొట్టొద్దని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు విన్నాం కదా వాళ్ళ బాధ. నమ్మక ద్రోహం చెయ్యకండి అనేది వాళ్ళ బాధ. సో ఇలాంటి మోసం మళ్ళీ ఎవరు చెయ్యొద్దని ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము కూడా చెప్పదలుచుకున్నాము. నార్మల్స్ అయినా లేదంటే బ్లైండ్స్ అయినా వాళ్ళని మోసం చెయ్యకండి. వీళ్ళనే కాదు, ఇంకా చాలా మంది ఈ విధంగా ఉంటారు. వాళ్ళని కూడా మోసం చేయొద్దు. మీకు వీలైతే సహాయం చేయండి, లేదంటే చూసి పక్కన వదిలేయండి తప్ప మోసం మాత్రం చేయకండి. సో మనం చూస్తున్నాం కదా, వీళ్ళందరూ కలిసి ఈవెంట్స్ చేసుకుంటుంటారంట. ఫైనల్ గా మెయిన్ లీడ్ గా ఎవరు సాంగ్ పాడేది? ఓకే, అయితే మా కోసము ఫైనల్ గా మీరు గ్రూప్ అందరితో కలిసి ఒక్క సాంగ్ పాడాలని ఫైనల్ గా మేము కోరుకుంటున్నాం. ప్లేస్ నిల్చొని కూడా పాడొచ్చు అందరు. సందెపతుల కాడ సంపంగిన వింది, అందగడికి తోడు చలిగాలి రమ్మంది, ఎల్లువ ఏడు ఏడికి పోయేవాడు, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో. కొండ కోన జలకాలాడే వేళ, కొమ్మారెమ్మ చీర కట్టే వేళ, మల్లె జాజి మత్తు జల్లే వేళ, పిల్ల పాప నిదరైపోయే వేళ, కలలో కోగిలి కన్నులు దాటాల, ఎదలి పొదరిళ్ళై వాకిలి తీయాల, ఎదటి 9 బాట పువ్వుల బాట వేయాల. సందె పదుల కాడ సంపంగిన వింది, అందగడికి తోడు చలిగాలి రమ్మంది, ఎల్లువ ఏడు ఏడెక్కి పోయేవాడు, ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో, ఎన్నడు
వస్తాడో ఏమిస్తాడో. థ్యాంక్ యూ మేడం. గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే పాడిండ్రు. సో మీరందరూ ఇదే విధంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండండి. అన్న కూడా మీకు ఎప్పటికీ హెల్ప్ఫుల్గా ఉంటాడు. మీకు ఎలాంటి అవసరం వచ్చినా నరసింహన్న దగ్గర మా నంబర్ కూడా ఉంటుంది. సో మా సపోర్ట్ కూడా మీకు తప్పకుండా ఉంటుంది. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.